ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒక్కసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడిన విధానం బట్టి, మనలను ఆత్మీయంగా శారీరకంగా కూడా పోషించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా దేవుని కృపలో ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, మీరు మీ కుటుంబాలు దేవునిలో వర్ధిల్లాలని మానుదిన ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఒకవేళ భారంగా నిద్రలేచారా? లేవగానే ఏదైనా శ్రమ మీకు ఎదురై ఈరోజు దిగులుతో ఉన్నారా? మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఆయన వాక్యం ఎప్పటికీ నిర్వర్యం కాదు. నీవు నమ్మితే దాని యొక్క ఫలాన్ని చూస్తాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. అదేవిధంగా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన ఎప్పుడు మన ప్రార్థన త్రోసివేయడు, మన కన్నీటిని త్రోసివేయడు, తప్పక జవాబిస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రార్థించండి. ఈ వాక్యం చివరి ప్రార్థనలు మీరు కూడా మోకరించండి. మనందరం కలిసి సమస్యలో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు మనుషుని యొక్క జీవితంలో సర్వకాలాల్లో సర్వ పరిస్థితుల్లో కూడా ఆయనపై ఆశ పెట్టుకున్న, ఆయనపై ఆనుకున్న ప్రతి మనిషి యొక్క ఆనందం కొరకు, వారి సమాధానం కొరకు, వారి క్షేమం కొరకు ఆయన పనిచేస్తూ ఎంతగానో వారిని గురించి ఆలోచిస్తూ, వారి ప్రార్థనలు వింటూ, వారి అవసరాలు తీరుస్తూ, వారి కొరకు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేస్తూ ఆయన ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఆయనపై ఆనుకున్న, ఆయనపై ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన క్రియ జరిగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. నమ్మకస్తునిగా ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిదినము మనిషి జీవితంలో ఎదురవుతున్న ప్రతి క్రొత్త సమస్య, క్రొత్త ఇబ్బందులు, క్రొత్త విచారాలు, క్రొత్త సమస్యలు, శోధనలు, మనుషులకు ప్రతిదినము కూడా సాతాను అంధకారపు శక్తులు, ఒక సమస్య పోయిందనగానే మరొక సమస్య, ఒక కష్టం మనిషిని వదిలిపోగానే మరొక కష్టం, ఒక బాధ మనిషిని వదిలిపోగానే మరొక బాధ, ఒక రోగం మనిషిని విడిచిపెట్టగానే మరికొన్ని రోగాలు. ఈ విధంగా రోజు మనుషులు ప్రశాంతత అనేది కలిగి ఉండకుండా దేవుని వైపు తిరిగి దేవానికి స్తోత్రం, మీరిచ్చిన జీవితాన్ని బట్టి వందనాలని అనకుండా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి కూడా సమయం అనేది లేకుండా, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, అనిత్య రాజ్యాన్ని వెతకడానికి కూడా సమయం అనేది లేకుండా ప్రతిదినము మనుషులను క్రొత్త సమస్యలతో, క్రొత్త ఇరుకులతో, క్రొత్త ఇబ్బందులతో, ఒక సమస్య తీరింది అనుకుంటుండగానే 10 సమస్యలు ఉదయానికల్లా సిద్ధంగా ఉంటున్నాయి. ఒకరోజు ఒక ఇబ్బంది తీరింది అంటే సాయంకాలానికల్లా 4-5 ఇబ్బందులు సిద్ధంగా ఉంటాయి. అమ్మ ఒక రోగం నుండి బయటపడ్డాను, ఒక రోగం కుదుటపడింది అనుకుంటుండగానే మరలా ఇంట్లో ఎవరికో రోగం, మరలా ఎవరికో శోధన. తల్లికి రోగం తగ్గింది అనుకుంటుండగానే తండ్రికి తగ్గింది అనుకుంటుండగానే పిల్లలకు. ఈ విధంగా ప్రతిదినము కూడా వారు ఊహించని పరిస్థితుల్లో వారి మనసును విచారంతో నింపడానికి సాతాను ప్రతిదినము కూడా
క్రొత్త క్రొత్త సమస్యలు, క్రొత్త క్రొత్త వేదనలు కలుగు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసులమైన మనము ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏ విధంగా అంటే, ఓ సాతాను శక్తులారా, ఓ దురాత్మ శక్తులారా, అంధకారపు శక్తులారా, ప్రతి దినము నా జీవితంలో నేను ఊహించని స్థితిలో, నేను అనుకోని పరిస్థితుల్లో క్రొత్త క్రొత్త సమస్యలు, క్రొత్త క్రొత్త రోగములు నా మీదకి నువ్వు కలుగజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, నీ క్రొత్త క్రొత్త సమస్యలు ఎదుర్కోవడానికి, నీ క్రొత్త క్రొత్త రోగాలు ఎదుర్కోవడానికి సర్వసృష్టికర్త అయిన సర్వాధికారి అయిన నా దేవుడు నూతనమైన కార్యములు నా జీవితంలో జరిగించగలడు. నీవెన్ని క్రొత్త సమస్యలు సృష్టించినా, ఎన్ని నూతన రోగాలతో నా జీవితంలోకి వచ్చినా, నూతన కార్యములతో, నూతన ఆశీర్వాదాలతో దేవుడు నన్ను నింపగలడు. నేను ఊహించని శ్రమ, శోధన నీవు నాకు కలుగజేస్తే, నేను ఊహించని రీతిలో అద్భుతం కూడా నా జీవితంలో జరుగుతుంది. నేను ఊహించని రీతిలో కష్టం నీవు నాకు కలుగజేస్తే, ఒక నూతనమైన క్రియ చేసి నేను ఊహించని మార్గము తెరిచి ఆయన నాకు దయచేస్తాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఈ పాత మార్గములన్నీ దాటొచ్చాను, వారిపై ఆధారపడ్డాను, వీరిపై ఆధారపడ్డాను, ఆ మార్గం గుండా వెళ్ళాను, ఈ మార్గం గుండా వెళ్ళాను, వీరందరినీ ఆశ్రయించాను, వారి మీద ఆధారపడ్డాను, కుదరలేదు, మరలా వారి దగ్గరికి ఎలా వెళ్తాను అన్నట్లుగా పాత పద్ధతుల్లో, పాత మార్గంలో వెళ్ళడానికి ఇక అవకాశం లేని పరిస్థితులు ఎదురైనప్పుడు, అయ్యో ఇంతవరకు ఆ మార్గం ఉందనుకున్నాను, ఇప్పుడు ఆ మార్గం కూడా మూసుకుపోయింది, ఒకసారి ఆ మార్గం గుండా వెళ్ళి విమోచన పొందాను, అయితే మరలా ఆ మార్గంలో నేను ఎలా వెళ్ళగలుగుతాను, ఇక ఆ దారి మూసుకుపోయింది, ఇక ఆ మార్గంలో నాకు వచ్చే అవకాశం లేదు అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఆయన లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయంటే, నీవు అనుకుంటున్న దారి కాదు, నీవు అనుకుంటున్న మార్గంలో నీకు విమోచన కలగడం కాదు, నీకు తెలిసిన విధానంలో, నీకు తెలిసిన డాక్టర్ దగ్గర స్వస్థత కలగడం కాదు, నీవు ఊహించని విధానంలో, క్రొత్త మార్గంలో, క్రొత్త మనుషుల ద్వారా, క్రొత్త అద్భుతాల ద్వారా, క్రొత్త ఆశ్చర్యకార్యముల ద్వారా, క్రొత్త విషయాలు నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాగ్దానాన్ని నీవు నమ్మగలిగితే నీ జీవితంలో నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన తప్పక నా జీవితంలో జరిగించగల సమర్థుడని నువ్వు విశ్వసించగలిగితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నమనుటకు రుజువునైనదని లేఖను సెలవిచ్చినట్లుగా, నీకు కనబడని దాన్ని నువ్వు విశ్వసించాలి. చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిచ్చింది కదా. కొందరు చూచే నమ్ముతారు, కొందరికి కనబడకపోయినా ఆ కార్యాన్ని ప్రభువులో చూస్తారు. చూడక నమ్మిన వారు నిజంగా ధన్యులు. చూడకుండానే ఆ కార్యం నందు విశ్వాసం ఉంచిన వారు ఏదైతే నిరీక్షిస్తున్నారో, నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్య రూపంలో వారు చూచినప్పుడు తప్పక వారు పొందుకుంటారు. ఆయన నా జీవితంలో జరిగిస్తాడు అనేది ప్రస్తుతం నీకు కనబడని స్థితి, నీకు వినబడని స్థితి, నీవు గ్రహించలేని స్థితి, నీవు అంచనా వేయలేవు. జరగబోయేదాన్ని కనీసం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేని క్రొత్త విధానంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆ కార్యము, అద్భుతం ఎలా జరుగుతుందని నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియకపోతే ప్రమాదమేమీ లేదు, నీ దేవునికి తెలుసు. తల్లిదండ్రుల దగ్గర డబ్బులుంటే చాలు, పిల్లల దగ్గర లేకపోయినా పర్వాలేదు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా ఏమీ చింతించరు, ఏమీ భయపడరు, బాధపడరు. ఏదైనా అవసరమైతే తల్లి దగ్గరికి వెళ్తారు, తండ్రి దగ్గరికి వెళ్తారు, ఏ ప్రమాదమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, నిశ్చింతగా జీవిస్తారు. ఏ భయము, ఏ బెంగ ఉండదు. ఎందుకంటే వారికి తెలుసు, నా దగ్గర లేవు కానీ నా తండ్రి దగ్గర ఉన్నాయి, ఆయన ఏదైనా చేయగలడు అని వారికి చింతించరు. వారి చింత యావత్తు తండ్రిపై వేస్తారు. అవును, ప్రభు అదే చెప్పారు, మీ చింత యావత్తు నాపై వేయండి, ఎందుకంటే నేను మీ కొరకు చింతిస్తున్నానని. ఈ అద్భుతకరమైన విషయాన్ని ఒక విశ్వాసి తెలుసుకున్నట్లయితే ఇక చింతించడానికి వారికి అవసరం లేదు. చింత యావత్తు ప్రభు పైన వేస్తారు. నీ కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు, నీ కొరకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచన చేసి వారు ఆలోచించాల్సిన అవసరం లేకుండా వారే ఆ భారాన్ని భరించి పిల్లలకు స్వేచ్ఛనిస్తారో, అంతకంటే నమ్మదగిన దేవుడు, అంతకంటే నమ్మదగిన తండ్రి ఆయన, అంతకంటే మంచీవులను ఈయన ఎరిగి ఉన్నానని ఆయనే చెప్తున్నాడు కదా. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి కూడా ఆయన అంతకంటే మంచి తండ్రి, అంతకంటే మంచీవులను ఇస్తాడు. కనుక నీవు గుర్తించగలిగితే, ఆ వాగ్దానాన్ని నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నీవు ఊహించలేని దారిలో అద్భుతాన్ని చూస్తావు, క్రొత్త కార్యములు చూస్తావు, ప్రతిదినము నీవు సంతోషిస్తావు.
నేను ఊహించని దారి, నేను అనుకోని స్థితులు నాకు కలిగింది. నా జీవితంలో ఇలా వస్తుంది అద్భుతము నేను ఎప్పుడు కూడా నమ్మలేదు. స్వస్థత ఈ రీతిగా వస్తుందని నేను నమ్మలేదు. రక్షణ ఈ విధంగా కలుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని నీవు సాక్ష్యం ఇస్తావు. నీ సాక్ష్యం వెనుక వాగ్దానం ఉంది. అది నూతన క్రియ జరిగిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు. కనుక ఈరోజు నీవు నమ్మాలి. ఏమని నమ్మాలి అంటే, నా దేవుడు నాకు తెలియని దారిలో నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతారు అని. నా దారులన్నీ మూసుకుపోయాయని నీవు ఒకవేళ ఏడిస్తే దేవుణ్ణి కూడా నీవు చేతకాని వల్ల చేసినట్లే. కాబట్టి ప్రభువా, నా దారులన్నీ మూసుకుపోయాయి, అవకాశాలన్నీ మూసుకుపోయాయి, ఆధారాలన్నీ తొలగిపోయాయి, ఇక దారి లేదు. నా కష్టాలు, నా కన్నీళ్లు, ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక, అనారోగ్యపరమైన పరిస్థితుల నుండి నేను గట్టెక్కడానికి అయినా పర్వాలేదు, భయం లేదు అని నువ్వు ప్రార్థించాలి. అవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎవరు? విశ్వసించిన వాడే నీతిమంతుడు. నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నువ్వు నీతిమంతుడవు. నువ్వు నీతిమంతుడవైతే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ విశ్వాసం ఏది అంటే, అద్భుతాలు చేయగలిగిన, నూతన క్రియలు చేయగలిగిన దేవుణ్ణి నేను తండ్రిగా, నా రక్షకునిగా, నా దేవునిగా నేను కలిగి ఉన్నాను. ఇక భయపడినని నీవు విశ్వాసంతో నిలబడితే దేవుడు నీ కొరకు నిలవబడతాడు. ఈ లోకానికి ధైర్యం లేదు, ఎందుకంటే వారికి విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. అయితే దేవుడు మనకు గొప్ప నిరీక్షణనిచ్చాడు, గొప్ప విశ్వాసాన్నిచ్చాడు. ఆయన నిత్యము మనతో మాట్లాడుతూ, నేనున్నానని ప్రతి దినము ధైర్యపరుస్తూ, ఆయన కార్యములు నిత్యము మనకు చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు ఒకవేళ ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగలేవేమో. అయితే ఇప్పుడు తండ్రి, నువ్వు గొప్ప కార్యం చేయగలిగిన వాడవు. నా జీవితంలో మూయబడిన ప్రతి దారిని తిరగలిగిన శక్తి నీకుంది, నూతన క్రియ చేయగలిగిన శక్తి నీకుందయ్యా అని ఆయన సొంత మొరపెట్టుకో. తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు ఒక నూతనమైన వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగిస్తున్నానని తండ్రి, విశ్వసించిన వారందరి వాగ్దానాన్ని పొందుకొందురుగాక, వారి జీవితంలో నూతన క్రియలు చూచుదురుగాక యేసునామములో. తండ్రి, వాగ్దానం ఇచ్చిన దేవా, ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డల సమస్యల్లో ఉండి, కన్నీటి పరిస్థితుల్లో ఉండి వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారయ్యా. ఎంతమంది వారి ప్రార్థన అవసరం తెలియజేశారో, ఎంతమంది కామెంట్స్ పెట్టారో, ఎంతమంది ప్రతిదినము వాగ్దానాన్ని వింటున్నారో, వారందరి జీవితాల్లో వారి సమస్య ఏదైనా యేసు నామములో వారి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. వారి కన్నీటి పరిస్థితి, వారి బాధ ఏదైనా యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. కామెంట్స్లో ఉన్న ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. అది ఆత్మీయంగా సమస్య అయినా, మానసికంగా సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, శారీరకమైన సమస్య అయినా, సామాజికమైన సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, కుటుంబ కలతలైనా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, పిల్లల గురించి సమస్య అయినా, భర్త గురించి సమస్య అయినా, భార్య గురించి సమస్య అయినా, వ్యాపారంలో సమస్య అయినా, వ్యవసాయంలో సమస్య అయినా, చేతి పనుల సమస్య అయినా, గృహం కట్టుకున్న పరిస్థితుల సమస్య అయినా, అది ఎంతటి సమస్య అయినా యేసునామములో విడుదల కలుగునుగాక. యేసునామములో ప్రతి ఒక్కరు విడుదల పొందుకొందురుగాక. నమ్మిన వారందరి జీవిత అద్భుతాలు జరిగించినందుకు వందనాలు. ఇదని మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితులన్నీ పాతబడిపోయినాయేమో, అయితే నూతన కార్యం దేవుని జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.